ప్రభునందు ప్రియ దేవుని జనాంగమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి ప్రశస్త నామమున మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి ఉదయం దేవుని తని ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా ఆదికాండము 37వ అధ్యాయము 12వ వచనము నుండి దేవుని వాక్యాన్ని చదువుకొని ధ్యానం చేసుకుందాం. అతని సహోదరులు షెకెములో తమ తండ్రి మందను మేపుటకు వెళ్ళిరి. అప్పుడు ఇశ్రాయేలు యోసేపును చూచి, నీ సహోదరులు షెకెములో మంద మేపుచున్నారు, నిన్ను వారి వద్దకు పంపెదను రమ్మన్నప్పుడు అతడు మంచిదని అతనితో చెప్పాను. అప్పుడు అతడు, నీవు వెళ్ళి నీ సహోదరుల క్షేమమును మంద క్షేమమును తెలుసుకొని నాకు వర్తమానము తెమ్మని అతనితో చెప్పి హెబ్రోను లోయలో నుండి అతన్ని పంపాను. అతడు షెకెమునకు వచ్చాను. అతడు పొలములో ఇటు అటు తిరుగుచుండగా ఒక మనుష్యుడు అతనిని చూచి, నీవేమి వెతుకుచున్నావని అతనిని అడిగాను. అందుకతడు, నేను నా సహోదరులను వెతుకుచున్నాను, వారు ఎక్కడ మందను మేపుచున్నారో అది దయచేసి నాకు తెలుపమని అడిగాను. అందుకు ఆ మనుష్యుడు, ఇక్కడ నుండి వారు సాగి వెళ్ళిరి, వారు దోతానుకు వెళ్ళుదము రండని చెప్పుకొనుట వింటినని చెప్పాను. అప్పుడు యోసేపు తన సహోదరుల కోసము వెళ్ళి దోతానులో వారిని కనుగొనెను. అతడు దగ్గరకు రాకమునిపే వారు దూరము నుండి అతన్ని చూచి అతన్ని చంపుటకు దురాలోచన చేసేరి. వారు, ఇదిగో ఈ కలలో కనువాడు వచ్చుచున్నాడు, వీన్ని చంపి ఇక్కడనున్న ఒక గుంటలో పారవేసి దుష్టమృగము వీన్ని తినివేసినని చెప్పుదము. అప్పుడు వీన్ని కలలేమగునో చూతము రండని ఒకనితో ఒకడు మాట్లాడుకొనిది. రూబేను ఆ మాట విని, మనము వానిని చంపరాదని చెప్పి వారి చేతులలో పడకుండా అతనిని విడిపించారు. ఎట్లనగా రూబేను అతని తండ్రికి అతనిని అప్పగించుటకై వారి చేతులలో పడకుండా అతన్ని విడిపింపదలిచి, రక్తము సిందింపకుడి, అతనికి హాని ఏమీ చేయక అడవిలోనున్న ఈ గుంటలో అతన్ని పడద్రోయుడని వారితో చెప్పాను. యోసేపు తన సహోదరుల యొద్దకు వచ్చినప్పుడు వారు యోసేపు అంగీని అతడు తొడుగుకొని ఉండిన ఆ విచిత్రమైన నిలువుటంగిని తీసివేసి అతన్ని పట్టుకొని ఆ గుంటలో పడద్రోసిరి. ఆ గుంట వట్టిది, అందులో నీళ్లు లేవు. వారు భోజనము చేయ కూర్చుండి కన్నులెత్తి చూడగా ఐగుప్తునకు తీసుకుని పోవుటకు గుగ్గిలము మస్తకియు బోళమును మోయిచున్న ఒంటెలతో ఇష్మాయేలీయులైన మార్గస్థులు గిలాదు నుండి వచ్చుచుండెరి. అప్పుడు యోదా, మనము మన సహోదరుని చంపి వాని మరణమును దాచిపెట్టినందువలన ఏమి ప్రయోజనము? ఈ ఇష్మాయేలులకు వారిని అమ్మివేయదము రండి. వాడు మన సహోదరుడు, మన రక్త సంబంధి కదా, వానికి హానికి ఏమీ చేయరాదని తన సహోదరులతో చెప్పారు. అందుకు అతని సహోదరులు సమ్మతించరి. మిద్యానీయులైన వర్తకులు ఆ మీదుగా వెళ్ళుచుండగా వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఆ ఇష్మాయేలీయులకు 20 తులముల వెండికి అతనిని అమ్మివేసిరి. వారు యోసేపును ఐగుప్తునకు తీసుకుని పోయారు. రూబేను ఆ గుంటకు తిరిగి వచ్చినప్పుడు యోసేపు గుంటలో లేకపోగా అతడు తన బట్టలు చింపుకొని తన సహోదరుల యొద్దకు తిరిగి వెళ్ళి, చిన్నవాడు లేడే, అయ్యో నేనెక్కడికి పోదును అనగా వారు యోసేపు అంగీని తీసుకొని ఒక మేక పిల్లను చంపి దాని రక్తములో ఆ అంగీ ముంచి ఆ విచిత్రమైన నిలువుటంగీని పంపగా వారు తండ్రి యొద్దకు దానిని తెచ్చి, ఇది మాకు దొరికెను, ఇది నీ కుమారుని అంగీ అవునో కాదో గుర్తుపట్టమని చెప్పిరి. అతడు దానిని గుర్తుపట్టి, ఈ అంగీ నా కుమారునిదే, దుష్టమృగము వానిని తినివేశాను, యోసేపు నిశ్చయముగా చేల్చబడెను అనెను. యాకోబు తన బట్టలు చింపుకొని తన నడుమున గోనె పట్ట కట్టుకొని అనేక దినములు తన కుమారుని నిమిత్తం మంగళార్చుచుండగా అతని కుమారులందరూ అతని కుమార్తెలందరూ అతనిని ఓదార్చుటకు యత్నము చేసిరి. అయితే అతడు ఓదార్పు పొందనొల్లక, నేను అంగలార్చుచు మృతుల లోకమునకు నా కుమారుని యొద్దకు వెళ్ళేదనని చెప్పి అతని తండ్రి అతని కోసము ఏడ్చాను. మిద్యానీయులు ఐగుప్తునకు అతన్ని తీసుకుని పోయి ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతియునైన పోతీఫరినకు అతనిని అమ్మివేసిరి. ఆమె ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా,
చదవబడిన లేఖనము నిమిత్తమే ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మా మంచి దేవ, గొప్ప దేవ, మీకే వందనాలయ. ఏ మంచి లేని మా బ్రతుకులలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించినందుకే స్తోత్రాలు. ఈ దినమందు నాయన మేము చేయు పనులన్నిటి మీద మీకు దృష్టి ఉంచమని, మేము చదువుటకు, ధ్యానం చేయుటకు చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి. ఈ లేఖన భాగంలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, 37వ అధ్యాయంలో, ఆదికాండం 37వ అధ్యాయంలో మరి యోసేపు యొక్క మరి క్రమము ఇక్కడ మనకు కనబడతా ఉంది. యోసేపును గురించినటువంటి సందర్భము ఇక్కడ మనకు కనబడతా ఉంది. మరి 37వ అధ్యాయంలో యాకోబు మరి పరదేశిగా ఉన్నటువంటి కనాను దేశంలో నివసిస్తూ ఉండగా, మరి యోసేపు 17 ఏళ్ల వయసు వాడై దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిగా, చెడుతనమును అసహించుకున్నవాడిగా, తండ్రికి విధేయుడిగా, తండ్రి చేత ప్రేమించబడిన వాడిగా, సహోదరుల చేత ద్వేషింపబడిన వాడిగా మనకు కనబడతా ఉన్నాడు. ఇదేం పిల్లరా, ఈ 37వ అధ్యాయంలో యోసేపు 2 కలలు కంటాడు. మరి అప్పటికే మరి తండ్రి చేత ప్రేమింపబడుతున్నటువంటి యోసేపు యాకోబు చేత అమితముగా ప్రేమించబడి, మరి విచిత్రమైనటువంటి ఒక ప్రత్యేకమైన అంగీని కూడా తండ్రి చేత పొందుకొని, మరి ఆ కారణాన్ని బట్టి సహోదరులకు మరి మరి అసూయపడినటువంటి సహోదరులు, ద్వేషం పెంచుకున్నటువంటి సహోదరులు, యోసేపు మీద పగపట్టినటువంటి సహోదరులు, ఈ రీతిగా యోసేపు జీవితం కొనసాగుతూ ఉండగా మరి యోసేపు 2 కలలు కంటాడు. మరి ఆ 2 కలలు మరి యోసేపు యొక్క అన్నలు యోసేపు మీద పగను పెంచుకోవడానికి, అసూయపడడానికి కారణమైంది. ఆఖరికి తండ్రి కూడా యోసేపును మరి గద్దిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో ఈరోజు మనం ధ్యానం చేద్దాం. ప్రియదేం పిల్లారా, ఇక 12వ వచనం నుండి మరి 36వ వచనం వరకు మనం చూసినట్లయితే, ఇక్కడ యోసేపు మరి ఐగుప్తు దేశమునకు అమ్మబడటం మనం చూస్తాం. ఎవరు అమ్మారు అని అంటే, తన సొంత అన్నలే యోసేపును మరి మొదట మరి చంపివేద్దామని ఆలోచన చేశారు. ఆ తరువాత రూబేను వారి చేతుల్లో పడకుండా కుమారుణ్ణి మరి గుంటలో పడేద్దాం, మనం చంపొద్దు, వాడే ఆకలికి అలమటించి నీళ్లు లేక చేస్తాడు అని ఆలోచన చేసి గుంటలో పడవేస్తారు. ఆ తర్వాత మరలా వాళ్ళు ఇస్మాయిలీలకు మరి గిలాదు నుండి ఆ మార్గం వెళ్తున్నటువంటి ఇస్మాయిలీలకు, గిలాదు వ్యాపారస్తులకు వారిని అమ్మివేస్తారు. 20 వెండి నాణెములకు, 20 వెండి మరి నాణెములకు ఆయనను మరి అమ్మివేయటం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. 20 తులముల వెండికి అతనిని అమ్మివేశారు అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆ విధంగా మరి గిలాదు వర్తకులు మరి ఆ యోసేపును ఐగుప్తునకు తీసుకుని వెళ్ళటం, అక్కడ మరి ఫరో యొక్క రాజ సంరక్షక సేనాధిపతి అయినటువంటి పోతీఫరుకు మరి అమ్మివేయడం, ఇట్లా మరి ఇస్మాయిలీల దగ్గర నుండి పోతీఫర్ ఇంటికి యోసేపు అమ్మివేయబడడం ఈ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. ప్రియదేని పిల్లలారా, ఇక్కడ నేర్చుకోవలసినటువంటి విషయం ఏంటంటే, చిన్నప్పటి నుండి కూడా యోసేపు తండ్రికి విధేయుడిగా, తండ్రి ఏ విధమైనటువంటి భక్తిని, విశ్వాస్యతను కలిగి ఉన్నాడో అదే భక్తిని, విశ్వాస్యతను, యథార్థతను కలిగిన వాడిగా, చెడుతనమును అసహించుకున్నవాడిగా మరి యోసేపు కనబడతా ఉన్నాడు. యోసేపు జీవితం మరి చిన్ననాటి నుండి కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితం. అందుకే 12వ వచనంలో మరి తండ్రి మరి తన కుమారుడు యోసేపు యొక్క సహోదరులు షెకెమునకు మరి మందలను తోలుకుని వెళ్ళటం కారణంగా తండ్రి యోసేపును, నీ సహోదరులు మరి షెకెముకు వెళ్ళారు, వారు అక్కడ క్షేమముగా ఉన్నారో లేదో వారి దగ్గరికి వెళ్ళి సమాచారం తెమ్మని యోసేపును పంపించటం మనం ఇక్కడ చూస్తాం. ప్రియదేని పిల్లరా, యోసేపు మరి యాకోబు యోసేపును పలానా షెకెమునకు వెళ్ళు, నీ ఆ సహోదరుల యొక్క క్షేమ సమాచారం తెలుసుకుని రా అని అంటే, అక్కడ
14వ వచనంలో మరి 13వ వచనం మనం చూసినట్లయితే, అప్పుడు ఇశ్రాయేలు యోసేపును చూసి, నీ సహోదరులు షెకెములో మంద మేపుచున్నారు, నిన్ను వారి యొద్దకు పంపేతను రమ్మన్నప్పుడు అతడు మంచిదని అతనితో చెప్పాడు. తండ్రితో ఏమన్నాడండి? మంచిది డాడీ, మంచిది నాన్న, నేను వెళ్తాను. మరి నా సహోదరుల యొక్క క్షేమ సమాచారాన్ని నేను తీసుకుని వస్తానని తండ్రికి విధేయత చూపిన కుమారుడిగా కనపడతా ఉన్నాడు. ఏ పరిస్థితులలో మరి సహోదరులు అతనంటే ఇష్టం లేదు, అతని మీద పగబట్టారు, అసూయ చేత రగిలిపోతూ ఉన్నారు. అలాంటి వారి దగ్గరికి తండ్రి పంపిస్తానంటే మరి చాలా మరి మంచిగా మరి ఇక్కడ రెస్పాండ్ అవుతున్నటువంటి యోసేపు. నా ప్రియ దేవుని పిల్లలారా, ఈ లోకములో దేవునితో సహవాసం చేసేటప్పుడు, దేవుడే తనకు ఆధారంగా చేసుకున్నప్పుడు, దేవుని తోడు మీద ఆధారపడినప్పుడు ప్రతి వ్యక్తి కూడా ఇలాగనే మరి మరి ప్రవర్తించగలరు. నా ప్రియ దేవుని పిల్లలారా, అన్నలు తన మీద ద్వేషం పెంచుకుని పగ పెంచుకుని ఉన్నా వారి క్షేమ సమాచారాన్ని తెలుసుకునిరా అని తండ్రి ఆజ్ఞ వేసినప్పుడు తండ్రి ఆజ్ఞను జబదాటకుండా ఆ పని చేయడానికి త్వరపడి వెళ్ళాడు. మంచిది అని అతనితో చెప్పాడట. ఎవరితో? తండ్రితో. ప్రియదేవుని పిల్లరా, మరి ఆ రకంగా తన సహోదరుల క్షేమ సమాచారం తెలుసుకోవడానికి హెబ్రోను నుండి యోసేపు మరి షెకెములో ఉన్నటువంటి తన సహోదరుల దగ్గరికి వెళ్తాడు. అయితే అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ సహోదరులు కనబడరు. అయినా విడిచిపెట్టకుండా వారు ఎక్కడికి వెళ్ళారో అని చెప్పి వారిని మరి వెతకటం ప్రారంభిస్తాడు. ఇదేం పిల్లారా, అలా వెతకటం ప్రారంభిస్తూ ఉండగా ఒక అతను అంటాడు కదా, మరి మీ సహోదరులు షెకెములో లేరు, వారు దోతానుకు వెళ్తాము రండి అని ఒకరితో ఒకరు అనుకోవడం నేను విన్నాను అన్నప్పుడు షెకెము నుండి దోతానుకు కూడా మరి యోసేపు వెళ్ళటం, అక్కడ తన సహోదరులను కనుగొనడం చేస్తాడు. ఇంకా యోసేపు తన సహోదరుల దగ్గరికి రాలేదు, దూరంగా ఉన్నాడు. అయితే సహోదరులు ఆ నిలువుటంగి కలిగినటువంటి వ్యక్తి మన తమ్ముడే అని చెప్పి అతనిని చంపుటానికి ఆలోచన చేస్తారు. యోసేపు అన్నలు యోసేపు దగ్గరకు రాకమునిపై అతన్ని గుర్తుపట్టి అతనిని చంపేద్దాం, ఈ కలలు కనిన వాడు చస్తే వీడి కళలు ఏమవుతాయో చూద్దామని ఒకరితో ఒకరు అనుకుని మరి యోసేపును చంపాలని ఆలోచన కలిగి ఉన్నప్పుడు రూబేన్ అంటాడు కదా, అట్లా ఎంత మాత్రం కాదు, అతన్ని చంపడం కాదు, ఈ నీళ్ళు లేవటువంటి గుడ్డలో పడేద్దాం, వాడే చేస్తాడు అని ఆలోచన చెప్తాడు. ఆ రీతిగా మరి యోసేపు అన్నల దగ్గరకు రాకమునిపే మరి చంపబడటానికి ప్రేరేపించబడ్డాడు. ప్రియదేవుని పిల్లారా, ఎంత భయానకమైనటువంటి దృశ్యం. ఎవరైనా ద్వేషం కలిగిన వారి దగ్గరికి మరి తానే స్వతహాగా వెళ్తారా? కానీ యోసేపు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, దేవుని తోడు కలిగిన వాడు కాబట్టి, తన సొంత అన్నలే కాబట్టి, సొంత సహోదరులే కాబట్టి భయము లేకుండా, దేవుడంటే భయభక్తి కలిగి ఉన్నాడు కానీ ప్రాణభయం అనేటువంటిది యోసేపుకి లేనేలేదు. ఆ కారణాన్ని బట్టి అంతేకాదు, యోసేపు తన సహోదరులను ప్రేమించగలిగిన వాడు. ఎందుకంటే దేవుని ప్రేమ కలిగిన వాడు ఎవరన్నైనా ప్రేమిస్తాడు, వాడు శత్రువా ఎవడైనా సరే. నా ప్రియ దేవుని పిల్లారా, యోసేపు అన్నలు మరి అతని మీద పగబట్టి చంపటానికి ఆలోచన కలిగి ఉండగా వారి దగ్గరికి రావటంతో అతను నిలువుటంగిని మరి తీసివేసి ఆ నీళ్ళు లేని గుంటలో పడవేస్తారు. ప్రియ దేవుని పిల్లారా, అలాగుననే మరలా యోధా ఏం చేస్తాడంటే, మరి వీడిని చంపి వీడిని రక్తం అపరాధం మన మీద ఎందుకు, వీడిని మరి అమ్మివేద్దాం, డబ్బులకి అమ్మివేద్దామని చెప్పి ఆ గిలాదు వర్తకులకు మరి 20 వెండి తులం మరి 20 తులముల వెండికి అతనిని అమ్మివేసినట్లుగా మిద్యానీయులైన వర్తకుల మీదుగా వెళ్ళటం చూసి మరి 28వ వచనంలో యోసేపును పైకి తీసి ఇష్మాయేలులకు 20 తులముల వెండికి అతనిని అమ్మివేశారు. వారు యోసేపును ఐగుప్తుకు తీసుకుని పోయారు. ప్రియదేవుని పిల్లలారా, తర్వాత ఏం చేస్తారో తెలుసా? యోసేపు నిలువుటంగిని తీసేసుకున్నారు కదా సహోదరులు. మరి 17 సంవత్సరాలటువంటి వయసు ఉన్నటువంటి యోసేపు అన్నలు తనను పట్టుకొని ఆ గుంటలో పడవేస్తూ ఉంటే మరి ఏమీ మాట్లాడకుండా ఉన్నాడా? ప్రియదేవుని పిల్లారా, గుంటలో పడవేసిన మరి యోసేపు ఏమీ మరి
ప్రతిఘటించకుండా ఉన్నాడా అని అంటే 11 మంది సహోదరులు, ఒక్కడే యేసేపు. వారి మధ్య మరి ఎంత మాట్లాడి ఉంటాడు, ఎంత బ్రతిమాలు ఉంటాడు. ఇది చేయకూడదయ్యా, ఇది దేవునికి విరోధమైన కార్యమయ్యా, సహోదరులారా ఎందుకు మీరు ఇలా చేస్తూ ఉన్నారు, ఇప్పటికే మీ చెడుతనం ఎక్కువైపోయింది. ఇట్లాంటి బోధ, ఇట్లాంటి మాటలు యేసేపు చెప్పే ఉంటాడు. అయినా వారు విన్నారా ప్రీతిని పిల్లరా? కాబట్టి ప్రేమ, పగ, అసూయ మనసు నిండా నింపుకొని దేవుని సన్నిధికి వచ్చి మరి ప్రభువా అని మనం ప్రార్థిస్తే ఏమి ప్రయోజనం? కాబట్టి హృదయం నిండా పగ ఉంచుకొని, హృదయం నిండా అసూయ ఉంచుకొని, హృదయం నిండా పొరుగువాని మీద శత్రుభావము కలిగి దేవుని సన్నిధికి వస్తే ప్రయోజనం ఏమీ లేదు. నా ప్రియ దేవుని పిల్లలారా, మరి ఆ తరువాత ఏం చేశారు? ఆ నిలువుటంగేని ఒక మేక పిల్లను వధించి దాని రక్తంలో తడిపి తన తండ్రి దగ్గర తీసుకొచ్చి, ఇది నీ కుమారుని అంగేనేమో చూడు, ఎందుకంటే దుష్టముఖము వాడిని చీల్చివేసింది అనుకుంటే ఇది మాకు దొరికిందని చెప్పి యాకోబుకు తెలియజేసినప్పుడు యాకోబు ఎంతో రోధిస్తాడండి. ఎందుకో తెలుసా? యోసేపును యాకోబు ఎంతో ప్రేమించాడు. మరి తాను ఇష్టంగా కొలువు చేసి మరి 7 సంవత్సరాలు కొలువు చేసి మరి పెళ్లి చేసుకున్నటువంటి రాహేల్ కుమారుడు. ఆ కారణాన్ని బట్టి ఎంతగానో కోని పట్ట కట్టుకొని చాలా దినాలు దుఃఖపడ్డాడంటే, అతని దుఃఖ దినాలు సలపాలని చూసినా ఆయన దుఃఖ నివారణ పొందకుండా ఉన్నాడంటే. పిల్లరా, యేసేపు తండ్రి చేత అంత ప్రేమించబడి సహోదరుల చేత అంత ద్వేషింపబడ్డాడు. ఆయన గుంటలో పడవేసినప్పుడు కానీ, మరలా పైకి తీసి అమ్మేస్తున్నప్పుడు కానీ 17 సంవత్సరాల యవనస్తుడైన యోసేపు ప్రతిఘటించడా అని అంటే ఏమాత్రం ప్రతిఘటించలేదండి. ప్రియదేని పిల్లరా, ప్రతిఘటించినట్టుగా ఇక్కడ మనకు రాయబడలేదు, కానీ ఖచ్చితంగా ఆ వయస్సులో ప్రతిఘటించేటువంటి వయస్సు. అయినా యోసేపు అక్కడ ఏమీ మాట్లాడినట్లుగా కానీ ప్రతిఘటించినట్లుగా కానీ రాయబడలేదు. నా ప్రియదేని పిల్లరా, సహజంగా మనం ఆలోచన చేస్తే తప్పకుండా ప్రతిఘటించడం కాదు, కానీ ఇలా చేయకూడదయ్యా, ఇది దేవుని విరుద్ధమైన కార్యము అనలారా, ఇలా చేయకండి, నేను మీ సహోదరుడినే అని కంపల్సరిగా తప్పకుండా అనే ఉంటాడు. అనకుండా ఎలా ఉండగలడు? అయినా వారు కఠినంగా యోసేపు పట్ల ప్రవర్తించటం, ఐగుప్తుకు అమ్మివేయడం, పోతిఫర్ ఇంటికి అమ్మివేయబడడం యోసేపు జీవితం మనం చూస్తూ ఉంటాం. ప్రియదేని పిల్లరా, ఈ రీతిగా యోసేపు పోతిఫరి ఇంటికి అమ్మివేయబడటం మనం ఈ 37వ అధ్యాయము మొత్తంలో మనం చూడవచ్చును. కాబట్టి ప్రియదేని పిల్లరా, ఈ 37వ అధ్యాయంలో యోసేపు 17 సంవత్సరాల వయసు కలిగిన వాడిగా పరిచయమై ఐగుప్తుకు అమ్మివేయబడినటువంటి వ్యక్తిగా మనకు కనబడతా ఉన్నాడు. ప్రియదే పిల్లరా, ఈ 37వ అధ్యాయంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి యోసేపు చిన్ననాటి నుండి దేవుడు అంటే భయము భక్తి కలిగిన వాడు, తండ్రి యొక్క భక్తి విశ్వాస్యతను దగ్గరగా ఉండి చూసినవాడు, తన భక్తిలో విశ్వాస్యతలో ఏ విధమైనటువంటి లోపము లేకుండా చూసుకున్నవాడు. 17 సంవత్సరాల వయసులో సహోదరులు తన మీద పగబట్టి తనను చంపాలని గుంటలో పడవేసినప్పుడు, మరలా గుంట నుండి మిథ్యానీయులకు అమ్మబడినప్పుడు కూడా ఏ విధమైనటువంటి ప్రతిఘటన చేయకుండా ఆ విధంగా సహోదరుల నుండి ద్వేషింపబడ్డాడు. పొరుగు దేశానికి అమ్మివేయబడ్డాడు. ప్రియదే పిల్లరా, ఆయన దేవునితో ఆయన కలిసి ఉన్నాడు. దేవుని తోడు కలిగినటువంటి వ్యక్తిగా యోసేపు కనపడతా ఉన్నాడు. నీ జీవితం కూడా ఒకవేళ ఇలాగనే ద్వేషింపబడిన జీవితమా? అన్నలు, సహోదరులు, కుటుంబంలో అందరూ నిన్ను ద్వేషిస్తూ ఉన్నారా? అయితే నిన్ను కలుగ చేసిన వాడు, నిన్ను పుట్టించిన వాడు ఒకరు ఉన్నారు. ఆయనే యేసు క్రీస్తు ప్రభువారు. ఆయన నిన్ను చూస్తూ ఉన్నారు. ఎందరు నిన్ను ద్వేషించినా, ఎందరు నిన్ను వెలివేసినా, నా దేవుడు నిన్ను వెలివేయడు. ఆయన తన కన్నులతో, ఆయన చేతులతో నిన్ను కాస్తాడు, దాస్తాడు. నా ప్రియదేవి పిల్లరా, అలాంటి పరిస్థితులు గుండా ఒకవేళ నువ్వు వెళుతున్నావేమో, యేసేపు జీవితాన్ని ఒకసారి ధ్యానం చేయి. యేసేపు జీవితాన్ని ఆలోచన చేయి. యేసేపు వయసులో ఉండి
యేసేపు వయస్సులో మరి యవన బిడ్డలు ఎలా ప్రవర్తిస్తూ ఉన్నారు అనేటి దినాన, ఆ దినాన మరి అలా ప్రవర్తించడానికి తను తాను తగ్గించుకొని తండ్రి యొక్క భక్తి విశ్వాసతను పొందుకున్నవాడే యేసేపు ఎలా విధేయుడిగా బ్రతికాడు, ఎలా విధేయుడిగా మరి మరి తన తల్లి తండ్రుల నుండి సహోదరుల నుండి వేరు చేయబడ్డాడో, మరి దేశం కానీ దేశం, ప్రజలు కానీ ప్రజల మధ్యకు అమ్మివేయబడినప్పుడు కూడా మరి యేసేపు ఎలా జీవించాడో వచ్చే పాఠంలో మనం నేర్చుకుందాం. దేవుడి మాటలను మనం వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. దయగలిగిన తండ్రి, కృపగలిగిన దేవ, నీకు వందనాలయ్యా. యేసేపు జీవితంలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు నేర్పిస్తూ వస్తూ ఉన్నారు అయ్యా. మరి ఆయన చిన్నతనము నుండే ఆయన చిన్ననాటి నుండే నీ యందు భయభక్తులు కలిగిన వాడిగా యేసేపు తండ్రికి విధేయుడిగా కనపడతా ఉన్నాడు. సహోదరుల పట్ల ప్రేమను, మరి దయను, ప్రేమను, కృపను, మరి నమ్మకత్వాన్ని కలిగిన వాడిగా యేసేపు కనపడతా ఉన్నాడయ్యా. యేసేపు తన అన్నలను ఎక్కడ ద్వేషించినట్లుగా ఆయన వాక్యలేఖనం సెలవివ్వలేదు, కానీ ఆయన అమ్మివేస్తూ ఉన్న, గుంటలో పడవేస్తూ ఉన్న ఆయన ఏ విధమైన ప్రతిఘటించకుండా ఆయన సహోదరులకు మరి సత్యమును చెప్పేవాడిగా మరి కనబడుతూ ఉన్నాడు యేసేపు. అవును తండ్రి, నశించిపోతున్నప్పటికీ సత్యాన్ని నిర్భయంగా చెప్పగలిగినటువంటి యవన బిడ్డలు ఈ దినాన మాకు కావాలని, నీ రక్షణ సువార్తను అయ్యా, ఇదిగో తండ్రి, నీ రక్షణ సువార్తను, నీ నామమును ప్రకటించడానికి యవన బిడ్డలైన వారిని లేపమని యేసేపు జీవితంలో నుండి అయ్యా, ఇదిగో తండ్రి, తండ్రికి విధేయత చూపాడు, అన్నలకు కూడా విధేయత చూపాడు, తండ్రిని ప్రేమించాడు, అన్నలను కూడా ప్రేమించాడు. అయితే మరి సహోదరులు అమితముగా అతనిని ద్వేషించటం, పగబట్టడం, చంపటానికి ఆలోచన చేయటం, ఎంతో భయంకర పరిస్థితులు గుండా వెళ్ళిన యేసేపు అయ్యా, ఇదిగో మీ తోడు ఉన్న కారణాన్ని బట్టి అయ్యా, ఇదిగో తండ్రి, మీ చిత్త ప్రకారమే ఆ రీతిగా జరగటానికి యేసేపు జీవితాలు అనుమతించారు నాయన. యేసేపు లాంటి నాయన తెగింపు, భక్తి, విశ్వాస్యత, యథార్థత, ఇదిగో తండ్రి, మీ యొక్క తోడు కలిగిన వాడే యేసేపు ఎలా నైనా ఒక్కొక్క స్టెప్లో ఎలా నైనా మీరు తోడుగా ఉన్నారో, ఈ రోజున ఆశ కలిగి నీ రక్షణ సువార్తను అయ్యా అనేక మందికి పంచాలని ఆశపడుతున్న యవన బిడ్డలను లేపమని అయ్యా, అనేక మంది నీకు ఉపయోగపడే పాత్రలుగా అయ్యా తయారు చేయమని, నశించిపోతున్న యవన బిడ్డల మీద మీ కనుదృష్టి ఉంచమని, ఈ దినం మేము చేయగలనట్టు మీద మీ కనుదృష్టి ఉంచి మీ దూతల కాపుదలను గ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామం ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.